పోలవరంలో నేటి నుంచి నిపుణులు పర్యటించనున్నారు. నిర్మాణ ప్రాంతంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిపుణులు పర్యటించనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, ఎత్కమ్ రాక్ ఫీల్ డ్యాం పనులపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. 8వ తేదీ వరకు ఇక్కడే ఉండి గ్యాప్ 1లో చేపట్టిన నమూనా పరీక్షలు, గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్, కుంగిపోయిన గైడ్ బండ్ లోపాల సవరణ సహా పలు అంశాలపై సలహాలు, సూచనలు ఇస్తారు. పోలవరంలో ఈ రోజు నుంచి కూడా నిపుణులు పర్యటించనున్నారు. నిర్మాణ ప్రాంతంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిపుణులు పర్యటించనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, ఎత్కమ్ రాక్ ఫీల్ డ్యాం పనులపై ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. సో 8వ తేదీ వరకు కూడా ఇక్కడే ఉండి ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు ఏ విధంగా ఉంది అనే విషయాలను అయితే పరిశీలించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భార్గవ్. ఈ రోజు నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పరీక్షలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్ లో ఉంది? ఎందుకంటే గవర్నమెంట్ ఈసారి ఉన్నటువంటి 5 సంవత్సరాలు, అది ఒకవేళ వారికి ఉన్నటువంటి పదవీ కాలంలో ఈ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో వెళ్తుంది. కాబట్టి ఈ రోజు అధికారులు దానికి సంబంధించి నిపుణుల పర్యటన కూడా ఉండబోతుంది. కాబట్టి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అటు పోలవరం ప్రాజెక్ట్ లో 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నటువంటి టార్గెట్ తో ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అందుకు తగ్గట్టుగా కూడా ప్రస్తుతం పనులు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ ఏదైతే పాత దెబ్బతిందో ఆ స్థానంలో నిర్మిస్తున్నటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ కి, దాని తర్వాత నిర్మించేటువంటి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కి సంబంధించి కూడా అటు ప్రతిదీ మరొకసారి ఇటువంటి నష్టం జరగకుండా నిపుణుల సూచనల మేరకే ముందుకు వెళ్తుండడం జరుగుతుంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ నిపుణుల బృందం, అలాగే జాతీయ స్థాయిలో నిపుణుల బృందాలు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్, ఇప్పటి వరకు డయాఫ్రమ్ వాల్ వచ్చేసరికి 250 మీటర్ల వరకు కూడా పూర్తయిందని తెలుస్తోంది. మిగిలిన నిర్మాణం పూర్తయ్యే లోపే ఇప్పటి వరకు చేసిన నిర్మాణం ఎంతవరకు నాణ్యతగా ఉంది, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా ఈ నిపుణుల బృందం పరీక్షలు జరపబోతుంది. అలాగే ఇక్కడ ఉపయోగించేటువంటి మట్టి గాని రాయి గాని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సాయిల్ టెస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ సాయిల్ టెస్ట్ చేసి నిపుణులు నిర్ధారించినటువంటి మట్టినే ఈ నిర్మాణంలో వాడడం అయితే జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న దీని తర్వాత నిర్మించాల్సినటువంటి ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా డిజైన్లు ఇంకా ఫినిష్ చివరి దశకు అయితే రాలేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంతర్జాతీయ అఫ్రీ సంస్థ దాని నిర్మాణాలను ఖరారు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా సూచనలు ఇచ్చేందుకు ఈ రోజు ఈ నిపుణుల బృందం పలు కీలక పరీక్షలు కూడా చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూనే సమాంతరంగా అంటే 1000 మీటర్లు పూర్తయిన తర్వాత సమాంతరంగా ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలి. నిర్మాణ పనులు అనేది కూడా ప్రభుత్వం ఒక నిపుణులకి కానీ ఇంజనీర్లకు కానీ ఒక సూచనలు అయితే ఇచ్చింది. ఎందుకు తగ్గట్టుగా అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది నిపుణుల బృందం తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు సంబంధించి ఒక 4 రోజుల పాటు కూడా ఈ బృందం ఇక్కడ పరీక్షలు జరిపి అటు డయాఫ్రమ్ వాల్, ఇటు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధాన నిర్మాణాలు ఇవే కాబట్టి దీని మీద పూర్తిగా కూడా పరిశోధనలు చేసి దానికి ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం ఇంజనీర్లు పనులు కూడా చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఒకవైపు నిధులకు సంబంధించి కూడా అడ్వాన్స్ నిధులు రావడం, ఇప్పుడు ముందస్తుగానే ఎటువంటి నిధులు కొరత లేకుండా పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ నిధులకు తగ్గట్టుగానే పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. వైపు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అమరావతిలో ఈ సోమవారం నేడు కూడా వైపు సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ఎంత జరిగాయనైతే అప్డేట్ కూడా ఆయన స్పష్టం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిపుణులు ఇచ్చేటువంటి సూచనల మేరకు మరింత వేగం పుంజుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.